Hi guys, welcome back to another page in GSP Diaries. ఈరోజు నేను మీకు చూపించబోయే ప్లేస్ వచ్చేసి మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ సోలోగా కానీ ఆఫీస్ టీమ్ అందరితో కానీ ఎక్కడైనా మంచి ప్లేస్కి తినడానికి వెళ్ళాలనుకుంటే ఇది ఒక మంచి ఆప్షన్. అయినా పోపు డబ్బాలో ఉండాల్సిన సరుకు గొడవ మీద ఏం చేస్తుందో అక్కడెలా పెట్టారా. ఒకవేళ మీరు స్ట్రెస్లో ఉంటే ఈ బాటిల్ తీసుకొని చిల్ అవ్వండి. నాకు అసలు ఈ సోదంతా ఎందుకు, నా వీడియోసే టైం వేస్ట్ అనుకుంటున్నారా? ఎందుకట్లా రూడ్గా మాట్లాడుతున్నావు మార్కస్ నాతోని? కొంచెం జెంటిల్గా మాట్లాడొచ్చు కదా. నా వీడియోస్ ద్వారా మీకు ఏం చెప్పాలనుకుంటున్నానో మీకు అర్థమైతలేదా? నా అంతర్మద ఆవేదన నీకు అర్థమైతలేదా? అబ్బా, కవిత్వం కూడా మొదలు పెట్టినావు అన్న. ఏందన్నా నువ్వు? ఒకవేళ మీకు అర్థం అవ్వకపోతే వేస్ట్ ఉన్నారా ఫ్రెండ్స్, నాకొద్దు ఈ ఫ్రెండ్స్. దీని అంబియన్స్ అయితే చాలా బాగుంది. జనరల్గా ఈ భూమి మీద నేచర్లో రెస్టారెంట్స్ ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం రెస్టారెంట్లోనే నేచర్ ఉంది. ఫుల్ ఆఫ్ ట్రీస్. బయట పొల్యూషన్ వల్ల 40% ఆక్సిజన్ దొరుకుతుంది, కానీ ఇక్కడ మాత్రం 60% ఫ్రెష్ ఆక్సిజన్ దొరుకుతుంది. అలా అయితే అందరం ఇలా ఐసీయూలో జాయిన్, అక్కడైతే 100% ఆక్సిజన్ దొరుకుతుంది. జోక్ జోక్. ఇక్కడ మనకి మంచి స్క్రీనింగ్ కూడా ఉంది, ఫుడ్ తింటూ ఎంజాయ్ చేయొచ్చు. ఇక టేస్ట్ విషయానికి వస్తే స్టార్టర్స్ చాలా బాగున్నాయి, మెయిన్ కోర్స్ సూపర్బ్, అండ్ డెజర్ట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అంతే చూస్తుంటేనే టెంప్ట్ అయిపోతాం. అండ్ ఇక్కడ ఐటమ్స్ నేమ్ కూడా కొంచెం యూనిక్గా ఉంటాయి. అసలు ఈ అంతేరా ఫుల్ ఫామ్ ఏంటో తెలుసా? ఏఎన్ అంటే ఆంధ్ర, టీఈ అంటే తెలంగాణ, ఆర్ఏ అంటే రాయలసీమ, ఇవన్నీ కలిపితే అంతేరా. దాంతోపాటు ఇంకా ఈ రెస్టారెంట్ వీడియో కూడా అంతేగా అంతేగా అంతే. నెక్స్ట్ మిమ్మల్ని ఎక్కడికి తీసుకోబోతున్నానంటే అదే కొత్తగా ఓపెన్ అయిన అపర్ణ మాల్. ఇక్కడికి పోయి నేను కొనే సామాన్లు తక్కువ, దానికంటే పడే సోకులే ఎక్కువ. ఏదేమైనా కూడా నాకు ఈ ఎస్కలేటర్ చూసినప్పుడు అలా ఈ డైలాగే గుర్తొస్తుంది. దీన్ని ఎస్కలేటర్ అంటారు. బహుశా ఇండియాలో మీరు ఎక్కడ చూసింటారు. దీని మీద మనం నిలబడితే చాలు, అదే మనల్ని కిందకి తీసుకెళ్తాం. సారీ అండి, అలా దిగాలని తెలియక మేము మామూలుగా దిగేసాం. పర్వాలేదు కదా. ఇంకా మాల్ విషయానికి వచ్చేసి జస్ట్ నార్మల్గానే ఉంది, చిన్నగా, చెప్పడానికి అంత స్పెషల్గా అయితే ఏం లేదు. అసలు మేము ఇందులోకి రావడానికి రీజన్ ఏంటంటే మా ఫ్రెండ్ పార్టీ ఇస్తా అంటే వచ్చినాం. అప్పుడే మాకు ఈ మాల్లో స్టార్ బక్స్ అనిపించింది. మీరు నా వీడియోస్ అన్నీ చూసినట్టయితే మన ఛానల్కి హైయెస్ట్ వ్యూస్ వచ్చిన లూలు మాల్ వీడియోలో ఒక డైలాగ్ చెప్పిన. అంటే నాకంటే పైసలు లేదు, లోపలికి కూడా రానిరేమని భయం వేసి ఇక్కడే ఉండిపోయినా. ఏదో ఒకరోజు నేను స్టార్ బక్స్కి వస్తా. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే పైన ఐకార్డ్స్లో ఇస్తున్న ఒక లుక్ వేసి రండి. అందులోకి పోయినాక వాళ్ళు స్టార్ బక్స్ అని పేరు ఎందుకు పెట్టినారో అర్థమైంది. అదే ఒక్కసారి పోతే బక్స్ అన్నీ చుక్కలాగా మాయమైపోతాయని ఆ పేరు పెట్టిరు. నాకైతే పర్సనల్గా ఓవర్ రేటెడ్ అనిపించింది. టేస్ట్ కూడా నార్మల్గానే ఉంది, ఏదో గొప్పగా అయితే ఏం లేదు. అక్కడ కప్పు మీద పేరు రాసిచ్చి అదంతా కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది, కానీ ఆ అమౌంట్కి ఆ టేస్ట్కి నాకైతే అసలు ఏమంత అనిపించలేదు. సో మేమైతే ఇట్లా ఎంజాయ్ చేసినాం, ఒక డేని అయితే ఇట్లా కంప్లీట్ చేసేసుకున్నాం. సో మీకు కనుక వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఒకవేళ ఛానల్ కనుక కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంతటితో వీడియో ఎండ్ చేస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.